ఇప్పుడు ఒక దైవ గ్రంథానికి ఉండవలసిన లక్షణాల గురించి జానపాల గురించి ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు మీరు ఎలా చెప్తున్నారంటే, ఇప్పుడు 100 పేజీల్లో మేము 78-90 పేజీల దాకా కవర్ చేసుకున్నాం కదా, 10 బొక్కలే కదా, 10 బొక్కలను వదిలేయచ్చు కదా అంటారు. ఇప్పుడు ఒక్క బొక్క ఉన్న దైవ గ్రంథం కాదండి. ఇప్పుడు మేము 90 చోట్ల కవర్ చేసుకున్నాం కదా, బాగానే చెప్పాం కదా, 10 చోట్లే కదా అంటారేంటి? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మోషేకి వెనకాల పౌరు ఉంటే వేరే వాడి సహాయం ఎందుకు అవసరమైంది? ఫరోకి ఎందుకు అబద్ధం చెప్పాడు? మామకి ఎందుకు అబద్ధం చెప్పాడు? ఫిలిస్తీన్లకు భయపడి, ఇప్పుడు ఈ మ్యాప్లో నేను చూపించింది ఒకసారి చూపిస్తాను చూడండి. వీళ్ళు ఇక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఇటు వచ్చేయచ్చు, ఇదంతా ఇటు తిరిగారు. అది బైబిల్లో కూడా ఉంది కదా, ఫిలిస్తీన్ల దేశం దగ్గరైనా కూడా దూరం తీసుకొచ్చాడని చెప్పి ఎందుకు భయపడ్డారు? ఫిలిస్తీన్ల కంటే 90 చోట్ల మేము కవర్ చేసుకున్నాం కదా, దాటి వచ్చామని చెప్పాం కదా, మిరాకిల్స్ చెప్పాం కదా, మీరు ఈ నెంబర్ ఏంటంటారండి? మీరు 99.5 కవర్ చేసుకున్న 0.5% ఉన్న బొక్కే, దైవ గ్రంథం కాదు అది. ఎప్పుడు దొరికిపోతారు? ఇప్పుడు అబ్రహాముకి ప్రమాణం చేశాడు దేవుడు. అబ్రహాముకి ప్రమాణం చేశాడని ఎవరు చెప్పారు? మోషే చెప్పాడు. మోషేకి దేవుడు అంటే అన్ని మోషేని చెప్పాడు. మోషే సృష్టించిన కల్పిత పాత్రలో అబ్రహాం ఉన్నాడు. అబ్రహాముకి దేవుడు ప్రమాణం చేశాడని చెప్పాడు. ఇశ్రాయేలుకి అసలు ఏమీ తెలియదు, వీళ్ళ తాత ఎవరో తెలియదు, ముత్తాత ఎవరో తెలియదు. మోషే వచ్చాడు, మన తాత అబ్రహాం అన్నాడు, అబ్రహాంకి ఆ దేశం ఇస్తాను వాగ్దానం చేశాడు, మిమ్మల్ని నన్ను బయట తీసినామని చెప్పాడు. మొత్తం మోషే సృష్టించింది ఇది. ఇప్పుడు కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఎప్పుడో 4 తరాల క్రితం మన ముత్తాతకి ఏదో దేశం ఇస్తాను అనటం ఏంటి? పోనీ వీళ్ళని బయట తీసుకొచ్చి డైరెక్ట్గా దేశాన్ని తీసుకుపోయాడా? వీళ్ళు ఎన్ని బాధలు పడ్డారు వీళ్ళు. ఇది చూడండి, నిర్గమకాండంలోనే 40 ఏండ్లు ఇశ్రాయేలు నివసింపవలసిన దేశముకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండ్రి. వారు కనాను దేశం పొలిమేరలు చేరు వరకు మన్నానే 40 ఏళ్ళు ఒక జనరేషన్ అంతా ఒక అడవుల్లో చచ్చిపోయారు. వాళ్ళు తీసుకెళ్ళగలిగాడు ఆ యెహోవా. అసలు మోషేనే తీసుకురాలేకపోయాడు. నేను ఫస్ట్లో ఒక రెఫరెన్స్ చెప్పాను, మీకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అని. నిర్గమకాండం 3వ అధ్యాయం 17వ వచనం ఏం చెప్తున్నాడు? ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కనానీయులు, హిత్తీయులు, అమూరీయులు, పెరిజ్జీయులు, హెవ్వీయులు, ఎబీసీయులను దేశం మిమ్ము రప్పించదనని సెలవిచ్చితనని వారితో చెప్పము. ఇక్కడ డైరెక్ట్గా మీరు ఈ దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత అలా అడుగు పెట్టేస్తారు అన్నట్టుగా చెప్పి 40 సంవత్సరాలు అడుగుల్లో తిప్పితే పౌరున్నట్లా? పోనీ అక్కడికి వెళ్ళాక వీళ్ళు తప్పులు చేశారు కాబట్టి ఆయన చేయలేదు, అబ్రహాంకి 4వ తరం ఇస్తానన్న వాగ్దానం నెరవేరలేదు అంటే వాళ్ళు భవిష్యత్తులో తప్పు చేస్తారని నీకు తెలియదు. తెలియక ముందే వాగ్దానం చేసావు, నీకు సర్వజ్ఞానం లేదు. అంటే వీళ్ళు తిరుగుబాటు చేస్తారనే విషయం బైబిల్ దేవుడు తెలియదు కదా, తెలియక ముందే ప్రమాణం చేసేసాడు. వీళ్ళు తిరుగుబాటు చేసేసరికి నేను మాట మార్చుకున్నాను, ఇప్పుడు కుదరదు అంటున్నాడు. తర్వాత అసలు వాళ్ళు ఏ విధంగా తిరుగుబాటు చేశారు ఆ సందర్భాలు కూడా ఒకసారి మీరు చూడండి జాగ్రత్తగా. మోషే కొండ మీదకి వెళ్తాడు 32వ అధ్యాయంలో, నిర్గమకాండం 32వ అధ్యాయంలో కొండ మీదకి వెళ్తాడు. ఎందుకు? ఈయనకి 10 కమాండ్మెంట్స్ ఆజ్ఞలు రాసుకున్నాడు. కొండ మీదకి వెళ్తాడు. అప్పటికే వీళ్ళు అడవుల్లోకి వచ్చి 3 నెలలు అవుతుంది. 3 నెలలు ఏమనుకుంటారు వాళ్ళు? జనరల్గా మమ్మల్ని బయట తీసుకొచ్చాడు, పిల్ల పాపలతో కట్టుబాట్లతో వచ్చేసాం, మేము దేశానికి వెళ్ళిపోతాం అనుకుంటారు. 3 నెలలు అడవుల్లో దిక్కు కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళి 40 రోజులు కూర్చున్నాడు. 40 రోజులు కూర్చుని పైన యెహోవా చెప్పాడు, నువ్వు కిందకి వెళ్ళు, వాళ్ళు చెడిపోయారు, వేరే దేవతను చేసుకున్నారు. ఇప్పుడు జనరల్గా కొన్ని లక్షల మంది ప్రజలు అడవుల్లో 40 రోజులు కూర్చోవడం సాధ్యమేనా? ఇప్పుడు మిమ్మల్ని డిబేట్ పిలిచాను నేను, మీరు కూర్చోండి, ఇప్పుడే వస్తాను, బయటికి వెళ్ళాను, గంటకు రావట్లేదు, 2 గంటలు 2 రోజుల తర్వాత ఆగి వచ్చాను, ఏం చేస్తాను? మీరు ఇక్కడ కూర్చుంటారా? ఇప్పుడు మోషే కొండ మీదకి వెళ్ళాడు, మరి నాకు లేట్ అయితే 40 రోజులు పట్టిద్దని చెప్పి వెళ్ళాడు. పోనీ ఏం చెప్పాలా? పైకి వెళ్ళి కూర్చున్నాడు 40 రోజులు. ఎందుకంటే మరి అది ఆ పలకలు చెక్కున్నాడేమో నాకు తెలియదు. ఆయన ఏం చేశాడు ఆయన చెప్పాలి. ఇప్పుడు 40 రోజులు ఏం చేశాడు? ఇప్పుడు 6 రోజుల్లో మొత్తం సమస్త సృష్టిని చేసిన వాడికి 10 ఆజ్ఞలు 2 పలకల మీద 40 రోజులు పట్టింది. పోనీ అది వీళ్ళు ఏమన్నా లాడ్జ్లో లేకపోతే మంచి స్టార్ హోటల్లో కూర్చున్నారా? అడవుల్లో కూర్చున్నారు. రేతిరిపూట దోమలు ఉంటాయి, పురుగులు ఉంటాయి, విష పురుగులు ఉంటాయి, చంగలో పసిబిడ్డలు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, షుగర్ పేషెంట్లు ఉంటారు. వీళ్ళంతా ఏమైపోవాలి? అంతే. ఇప్పుడు ఆ రోజుల్లో రోగాలు ఉంటాయి కదా, వాళ్ళకుండే రోగాలు వాళ్ళకుండే బాధలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ముసలి వాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు. 40 రోజులు మీరు నట్టడులో వదిలేసి పైకెచ్చి కూర్చుని వీళ్ళు మోషే ఏమైపోయాడు మనకు తెలియదు, మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం, మనకు ఒక దేవత కావాలి, ఈ మోషే పరిచయం చేసిన దేవత కాదని చెప్పి ఇంకో దేవతను చేసుకుంటే, ఇప్పుడు ఇక్కడ కామెడీ చూడండి 32వ అధ్యాయంలో యెహోవా ఇదిగో నువ్వు కిందకి వెళ్ళి చెడిపోయారు, వాళ్ళని తప్పుకొని నేసేస్తానని మోషే యెహోవా అంటాడు. ఇది జాగ్రత్తగా వినండి, మీరు సమాధానం చెప్పాలి నాకు. నేను చదివినిపిస్తాను. మోషే కొండ దిగుట తడువు చేయటం ప్రజలు సూచన 32వ అధ్యాయం 1వ వచనం. ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము మాకు ఇదంతా జరిగిన తర్వాత
వాళ్ళు దేవతను చేస్తారు. 7వ వచనంలో, కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయి, నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతపోసిన దూడను చేసుకుని దానికి సాగిలబడి బలి నర్పించి, ఓ ఇశ్రాయేలు నిన్ను రప్పించింది ఇదే అని చెప్పి అన్నారు. కావున నీవు ఊరకుండుము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జన్మగా చేసేదని మోషేతో చెప్పు. నువ్వు తప్పుకో, వీళ్ళందరినీ తుడిచేసి మళ్ళీ నీ దగ్గర నుండి కొత్తగా స్టార్ట్ చేస్తానంటాడు. అందరినీ అదే కదండి కదా అర్థం. మరి యెహోవా ఇట్లనెను, కావున నీ ఊరకుండము, నా కోపం వారి మీద మండు, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జన్మగా చేసేదను, నీ ద్వారా సంతానం పుట్టిస్తాను మళ్ళీ. అంటే అట్లా కాదు, ఇప్పుడు నువ్వు ఈ పని చేసావంటే ఐగుప్తీయులు నవ్వుకుంటారు, వీళ్ళని ఒక దేశానికి తీసుకెళ్ళడం చేతగాక వాళ్ళని అడవుల్లోకి తీసుకెళ్ళి చంపేసాడు అనుకుంటారు, నీ గురించి బ్యాడ్గా అనుకుంటారు అని చెప్పి మోషే ఈయనతో చెప్తే సర్లే అని చెప్పి ఆయన సంతాపపడినట్టుగా ఉంది. ఇది చెప్పాడు కదా మోషే, యెహోవాకి బుద్ధి చెప్పాడు కదా. కిందకు వచ్చి మోషే ఏం చేసాడు చూడండి. మోషే శాసనము గల 2 పలకలను చేత పట్టుకుని కొండ దిగి వచ్చును. ఆ పలకలు ఇరు ప్రక్కలు రాయబడినవి, ఆ ప్రక్కన ఈ ప్రక్కన రాయబడినవి. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన రాత దేవుడి చేవ్రత. నిజంగా మోషే చేతిలో బైబిల్ దేవుడే లేకపోతే సర్వోన్నతుడు రాసి ఎంత పవిత్రంగా ఎంత జాగ్రత్త చూసుకోవాలి. వచ్చి చూశాడుగా. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ధ్వని విని పాళెంలో యుద్ధ ధ్వని అనను. 20వ వచనం, మరియు అతడు వారు చేసిన 19వ వచనంలో, అతడు పాళెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుచు చూచెను. అందుకు మోషే కోపం మండెను. అతడు కొండ దిగువన తన చేతుల్లో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. డైరెక్ట్గా బైబిల్ దేవుడు రాసిన పలకలు చేతులు రాసి తీసుకొచ్చి పగలగొట్టాడు. పోనీ ఇక్కడికి వచ్చి సడన్గా షాక్ అయ్యి చూశాడా అంటే పైన ఆల్రెడీ డిస్కషన్ జరిగింది. యెహోవా చెప్పాడు కింద వీళ్ళు చేస్తున్నారని చెప్పి, ఆల్రెడీ ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు సడన్గా చూసి వచ్చి పగలగొట్టడం కాదు కదా. ఇప్పుడు అక్కడ మోషే యెహోవాకి బుద్ధి చెప్పి ఇక్కడికి వచ్చి పలకలు పగలగొట్టి యెహోవా పక్కన ఉండేవాడు నా పక్కన రండిరా అంటాడు. లేవీయులందరూ ఈయన పక్కకు వచ్చారు. ప్రతివాడు తన కత్తిని నడుముకు కట్టుకుని, ప్రతివాడు తన చెలికాని, ప్రతివాడు తన పొరుగువారిని అడ్డంగా నరకవాలని చెప్పి బైబిల్ దేవుడు సెలవిస్తున్నాడు అంటాడు. పైన యెహోవా చంపేస్తానంటే వద్దు అని చెప్పినోడు కిందకు వచ్చి ఆయన చంపించాడు. అంటే పైన జరగలేదు. యెహోవా మోషేతో జరిగిన కాన్వర్జేషన్ మనకు లాజిక్ ఉండాలి కదా, అది జరగలేదు. సడన్గా ఈయన కిందకు వచ్చేసరికి వేరే దేవతను చేసుకున్నారు, పగల కొట్టేశాడు, చంపించమన్నాడు. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే వీళ్ళు 6 లక్షల మంది లెక్కించబడిన వాళ్ళు ఉన్నారు. యెహోవా పక్కన ఉన్న వాళ్ళందరూ నా పక్కన అంటే ఓన్లీ లేవీయులు వచ్చారని ఉంది. అంటే లేవీయులు మాత్రం యెహోవా పక్కన ఉన్నారా, మిగిలిన వాళ్ళు లేరా? పోనీ కొన్ని లక్షల మంది మీద వీళ్ళు పడితే వాళ్ళు తిరగబడకుండా వాళ్ళు వీళ్ళని చంపకుండా ఉన్నారా? 3000 మంది చచ్చిపోవడం ఏంటి? ఇప్పుడు యెహోవా పక్కన ఉన్న ఓన్లీ లేవీయులు అయితే అంటే ఇక్కడ నాకు డౌట్ ఏమొస్తుందంటే బైబిల్లో చెప్పిన లక్షల మంది జనం కాదు వాళ్ళు, ఒక చిన్న తెగ, ఒక గుంపు, కొన్ని వేల మంది అయ్యి ఉండొచ్చు తప్ప నిజంగా అన్ని లక్షల మంది 40 సంవత్సరాల పాటు 10-12 లక్షల మంది అడవుల్లో తిరిగితే అడవులు మొత్తం నాశనం అయిపోతాయి. అన్ని లక్షల మంది తిరిగినట్లుగా కానీ ఎక్కడ కూడా మనకి చారిత్రక ఆధారాలు అలా వెళ్ళడానికి బైబిల్లో కూడా మనకు లాజిక్స్ అందట్లేదు. కాబట్టి ఇన్ని లక్షల మంది కాదు, అక్కడ ఉన్నది కొన్ని వేల మంది తెగలు. వీళ్ళు ఎగ్జాగరేషన్ చేసి మహిమల్ని, ఇప్పుడు మత గ్రంథం అంటేనే మహిమలు యాడ్ చేస్తారు. మీకు ఇప్పుడు కొత్త దేవుళ్ళు పరిచయం చేసినా అబ్బో ఆడు ఎన్ని అద్భుతాలు చేస్తాడు, అసలు ఇక్కడ అద్భుతాలు ఉన్నాయి కదండి అంటే ఆడు అద్భుతాలు చెప్పే మధ్యలో బొక్కలు ఉంటాయి, ఆ బొక్కలు పట్టుకుంటే అర్థమైపోద్ది. అంతే, నేను బొక్కలు పట్టుకుంటే ఇక మహిమలు ఉన్నాయి కదా అంటే ఇప్పుడు నేను కూడా కొత్త దేవుడిని తయారు చేస్తాను, ఆడికి ఎన్నో మహిమలు చేశాడని చెప్తాను. నేను చెప్పేదాంట్లో లాజికల్ మిస్ అవుతాయి. కాబట్టి ఇక్కడ మోషే చెప్పిన కట్టుకథల్లో అబ్రహాము ఆయన సృష్టించాడు, ఆయన చెప్పిన కథే, ఆయనకు వాగ్దానం ఇచ్చింది మోషే చెప్పిందే, బైబిల్ దేవుడు పరిచయం చేసింది మోషేనే. మోషే క్యారెక్టర్ అలాంటిది, నేరం చేసే స్వభావం, ఆధారాలు ధ్వంసం చేసే స్వభావం. ఇక్కడ ఇంతకుముందు చెప్పే కదా మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు. ఎంత సాత్వికుడు చూడండి. వీళ్ళని 40 రోజులు కొండల్లో కూర్చోబెట్టి, ఎవరికైనా సహజంగా మీరు ఆలోచించండి, 40 రోజులు రేత్రి పగలు కొండల్లో కూర్చుంటే ఇప్పుడే వస్తానని పోయినోడు రాకపోతే ఏం చేస్తారు? ఎన్నాళ్ళు అక్కడ కూర్చుంటారు, వెళ్ళిపోదాం అనుకుంటారు. కాబట్టి వాళ్ళు చేసిన దాంట్లో క్రైమ్ లేదు. అప్పుడు మోషే నిజంగా ఎవరే నేను మీకు లేట్గా వస్తానని చెప్పకూడదు, నా తప్పు, నన్ను క్షమించండి అని చెప్పి వాళ్ళని క్షమాపణ అడిగి ఇంకా ఇలాంటి తప్పు మళ్ళీ ఎప్పుడు చేయొద్దు, మన దేవుడు మనకు ఉన్నాడని చెప్పాలి. అంటే అక్కడి నుంచి చంపించడం మొదలుపెట్టాడు ఇశ్రాయేలీస్ని. వాళ్ళు మార్గాయాసము చేత, ఇంకొకటి ఫిలిస్తీన్కి భయపడ్డా, మధ్యలో ఎదోము రాజు, ఇంకొక రాజు వస్తాడు, మేము మీ రాజ్యంలో కూడా పడిపోతామంటే వాడు ఒప్పుకోడు, తాట తీస్తానంటాడు. వీళ్ళు ఎదోము దేశం చుట్టూ తిరిగిపోతారు. మార్గాయాసం చేత జనుల ప్రాణము సమస్యను రిఫరెన్స్ ఇస్తాం, తెలుసు కదా. ఇప్పుడు ఫిలిస్తీన్కి భయపడ్డాడు, ఎదోము రాజుకు భయపడ్డాడు. ఇంత దేశం తిరిగి వాళ్ళు ప్రాణాయాసం, అది ఆయాసంతో మేము నడవలేకపోతున్నాం బాధపడుతుంటే మళ్ళీ వేసేసాడు ఇంకో రౌండ్. ఏంటంటే అసలు ఇప్పుడు నేను ఈవిల్ ఫోర్స్ అన్నా కదా, దేవుడు అనేవాడు చేసే పనులేని దైవిక శక్తిలాగా మీకు అనిపిస్తుందా? మీకు అనిపిస్తే మీరు చెప్పండి పోనీ. ఓకే, నేను చెప్పమంటాను. సమయం అయిపోయిందండి. ఇక 20 seconds ముందే క్లోజ్ చేశారు. మీకు
15 నిమిషాల సమయం ఉంది. అవును అవును. స్టార్ట్. థ్యాంక్ యూ అన్న. ఇంతవరకు డిబేట్ బాగా జరిగింది. చివరి రౌండు కరుణాకర్ గారు 100 బొక్కలు ఉన్నప్పుడు అంటే 10 బొక్కలున్న బొక్కలే అని అన్నారు కదా. నాకు ఒక్కటి కూడా కనిపించట్లేదు బైబిల్ అన్నది నా వాదన ప్రారంభం నుంచి. మీరు 10 బొక్కలు అని అన్ని గట్టిగా అన్నారు కానీ నాకు ఒక్కటి కూడా కనిపించదు. 0.1% తప్పున్నా నేను చెప్పాను. యూనిటీ అండ్ కన్సిస్టెంట్ అని చెప్పాను. అందులో 0.1% తేడా ఉన్నా నేను నమ్మను అని చెప్పాను. సైంటిఫిక్ యాక్యురసీ, ఆర్కియలాజికల్ యాక్యురసీ, హిస్టారికల్ ఎవిడెన్సెస్ కానీ ఇవన్నీ కూడా నేను చెప్పి ఒక్కటి కూడా ఉండకూడదు, కాంట్రడిక్షన్ ఉంటే బైబిల్ తప్పు అని నేనే చెప్పాను. అందులో ఒక్కటే చూపించకుండా 10 బొక్కలున్న బొక్కలే అంటే అసలు లేవని కదా నేను చెప్తున్నది స్టార్టింగ్ నుంచి. నాట్ ఈవెన్ 1 ఒక్క తప్పు కూడా, ఒక కాంట్రడిక్షన్ కూడా, ఒక్క విషయం కూడా బైబిల్లో అబద్ధం అనేది లేదు. ఇది బైబిల్ దైవ గ్రంథం ఇది అని నేను పదే స్టార్టింగ్లో చెప్పాను. దైవ గ్రంథానికి ఉండాల్సిన లక్షణాలు నేను వివరించాను. ఎందుకు వివరించాను అంటే చాలామంది ఊరికే వచ్చేసిన బైబిల్ దైవ గ్రంథం అంటే దైవ గ్రంథానికి ఉండేటువంటి ఆ లక్షణాలు ఏంటో తెలియదు కాబట్టి నేను చెప్పాను, వివరించాను. Number 1, it's unity and consistency. Number 2, scientific accuracy. Number 3, archaeological evidence. Number 4, fulfilled prophecies. 5, మిగిలినటువంటి మత గ్రంథాల కంటే ఉన్నతమైనటువంటి నైతిక విలువలు. సే ఫర్ ఎగ్జాంపుల్ మిగతా వాటిల్లో వ్యభిచరింపకూడదని ఆగిపోయారు. కానీ ప్రభు యేసుక్రీస్తు వారు 33 ఇయర్స్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే ఒక స్త్రీని మోహపు ప్రతివాడు అప్పుడే తన హృదయం దానికి వ్యభిచారం చేసిన వాడగును అని చెప్పడం అనేది ఇట్స్ ఫినామినల్. అది ఓకే. తర్వాత ఏంటంటే 2000 సంవత్సరాలుగా ఈ గ్రంథం అన్నది ఎన్నో అటాక్స్ జరిగాయి ఈ గ్రంథాన్ని నాశనం చేయడానికి. అయినా సరే ఈ గ్రంథం అన్నది స్టిల్ సర్వైవింగ్. ఇది దైవికమైన గ్రంథం. ఇంకొకటి ఏంటంటే ఈ దీన్ని పట్టుకున్న వాళ్ళ జీవితాలన్నవి రాడికల్ చేంజ్ చూస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ సాల్ ఆఫ్ టార్సస్, హీ బికేమ్ అపోస్టల్ పాల్. ఆయన హంతకుడు కాస్త హతసాక్షాడు, రాడికల్ చేంజ్ వచ్చింది. నంబర్ 8, సిన్నర్స్ని, పాపాత్ముని పరిశుద్ధులుగా మార్చేటువంటి రెపెంటెన్స్ని క్రియేట్ చేసేటువంటి, పాపాన్ని గురించి భయాన్ని కలుగు చేసేటువంటి పుస్తకం ఈ బైబిల్ అని చెప్పాను. నంబర్ 9 ఏంటంటే ఇన్ఎగ్జాస్టబుల్ డెప్త్. అంటే ఇది ఎన్నిసార్లు చదివినా సరే చదివే కొద్దీ కొత్త విషయాలు కనపడతాయి తప్ప అయిపోయింది నాకు మొత్తం తెలిసిన వ్యక్తి ఈ ప్రపంచంలో లేడు. నంబర్ 10, జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ కోటెడ్ బైబిల్ వర్సెస్ ఓల్డ్ టెస్టమెంట్ వర్సెస్ మెనీ టైమ్స్. ఆయన ప్రూవ్ చేస్తున్నాడు. జీసస్ క్రైస్ట్ ఎవరు అంటే ఆయన AD BC అని మనకు ఉంది కదా, హిస్టారికల్ ఫిగర్. ఆయన కోట్ చేసినటువంటి బైబిల్ ఇది. ఇలా నేను చెప్తూ ఏంటంటే బైబిల్లో 2000 టైమ్స్ కంటే ఎక్కువ సార్లు దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఏదో మిద్దేగా ఒక మాయలా కాకుండా దేవుడు చెప్తున్నాడు అని దైవికమైన గ్రంథము. స్టార్టింగ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించను అని, సృష్టికి అంతటి కారణం ఆయన అని చెప్తూ ప్రారంభమై చివరిలో ఏది కలపకండి ఏది తీసివేయకండి, సెల్ఫ్ సఫిషియన్సీ. అండ్ ఇట్ గివ్స్ ఎవ్రీ ఆన్సర్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్. అంటే దేవుడే సృష్టిని చేశాడన్న ప్రతి దానికి ఇది సమాధానం ఇస్తుంది. సో నేను నిర్ద్వందంగా నిస్సందేహంగా పళ్ళకు చెప్తున్నాను, దిస్ ఈజ్ ద ఓన్లీ డివైన్ బుక్, దైవ గ్రంథం అని చెప్పాను. అయితే మీరేమన్నారు అంటే ఇందులో బొక్కలు ఉన్నాయన్నారు. ఆ బొక్కలు ఏంటో తర్వాత చూపించాను. నేను తర్వాత మరలా నేను వీడియో చేస్తాను, ఇబ్బంది ఏమీ లేదు, ఇక్కడే చెప్పాలని రూల్ లేదు. తర్వాత ఏంటంటే నేను 4వ తరానికి ఇస్తాను అని, సర్వజ్ఞాని కాదా ఆయన అనేటట్టుగా అని అన్నారు. సర్వజ్ఞాని కాదు అని మనం కాదు చెప్పాల్సింది. ఆయన యాట్రిబ్యూట్స్, గాడ్స్ యాట్రిబ్యూట్స్. కీర్తనలు 139 మొదటి వచనం నుంచి 4వ వచనాలు చూస్తే బైబిల్ దేవుడి లక్షణాలు ఏంటి అనేది రాయబడ్డాయి. నేను చదివి వినిపిస్తాను. ఈ లక్షణాలను సర్వజ్ఞానం అని అంటారు మీరే డిసైడ్ అవ్వండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసును గ్రహించుతున్నావు. నా నడకను నా పడకను నీవు బాగుగా పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, నాకు అందదు. ఇది సర్వజ్ఞానం కదా. సర్వజ్ఞాని కాదని మనం చెప్పడం ఏంటి? యెషయా గ్రంథం 46వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు చదివితే చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకున్నది. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడును లేడు. నా ఆలోచన నిలుచుననియో నా చిత్తమంతయో నెరవేర్చుకున్నదనియో చెప్పుకొనొచ్చు. ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలం నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. ఇది సర్వజ్ఞానం కాదా? తర్వాత 40 రోజులు కూర్చోబెట్టాడంట వాళ్ళకు షుగర్లు, బీపీలు, అల్సర్లు, పల్సర్లు అని చాలా కరుణ అన్న వారి మీద కురిపించాడు. ఇక్కడ ఏంటంటే 40 రోజులు కూర్చోబెడితే 6 లక్షల మంది ఇశ్రాయేలు సనగాలి. ఇదేంటే 40 రోజులు అని వాళ్ళు సనగాలి. కానీ చచ్చింది ఎంతమంది? 28వ వచనంలో 3000 మందే చచ్చారు.
40 రోజులు కూర్చోబెడితే మొత్తం అందరూ 6 లక్షల మంది అదేంటి ఇన్ని రోజులు కూర్చోబెట్టి అందరూ సనగాలి. అందరికంటే ముందు ఎవరు సనగాలి? అహరోను సనగాలి. కానీ అహరోను సనగలే, మిగతా వాళ్ళు సనగలే, ఎవరు సనగలే, అందరూ అలాగే ఉన్నారు. 3000 మంది మాత్రం చచ్చారు. అంటే సనిగింది ఎవరు? ఈ చచ్చి 3000 మంది. తర్వాత ఇక్కడ మీరు ఏమన్నారు అంటే అందరినీ అన్నారు. అందుకే నేను అడిగాను అందరినీ అంటే అర్థం ఏంటంటే 28వ వచనం ఒక డాక్యుమెంట్ చదువుతూ ఉన్నప్పుడు కంప్లీట్గా చివరిదాకా రావాలి. చివరిదాకా వస్తే కానీ ఆ డాక్యుమెంట్ పూర్తిగా చదివినట్టు కాదు. ఒక దగ్గర చెప్పందని ఇంకో దగ్గర విస్తరిస్తారు. కాబట్టి ఏంటంటే అందరిని అనేదానికి నేను ఎందుకు పాజ్ చేశానంటే 28వ వచనంలో 3000 మందిని, అందరినీ కాదు. తర్వాత మోషే పగలు కొట్టాడు ఆ పలకలను అన్నాడు. మోషే పలకలను పగలు కొడితే ఫీల్ అవ్వాల్సిన మనం కాదు, దేవుడు ఫీల్ అవ్వాలి. ఎందుకు పగలు కొట్టామని. ఆయన కోపం న్యాయం. ఎందుకంటే అంతమంది ఇశ్రాయేలీలు ఏ దేవుడైతే విగ్రహారాధన చేయకూడదు, వేరొక విగ్రహాన్ని చేసుకోకూడదు, సాగిలు పడకూడదు అని 2వ ఆజ్ఞ ఇచ్చాడో, ఆయన పర్వతం మీద మాట్లాడుతూ ఉండగానే విగ్రహారం చేస్తే గడ్డి మేసే ఎద్దు రూపాన్ని బంగారు దూడగా చేసుకొని ఓ ఇశ్రాయేలు విను, నిన్ను ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చిన యెహోవా ఇదే అని ఆ బొమ్మకు దేవుడని పేరు పెడితే అప్పుడు కూడా మోసే 2 పలకలు గట్టిగా పట్టుకుంటే ఆయన రోషం ఉన్నట్టు కాదు, దేవుని మనసు ఉన్నట్టు కాదు. కాబట్టి దేవుడు ఖండించాల, నా పలకలు ఎందుకు పగలు కొట్టావు అని దేవుడు అనలే. దేవుడు మరలా ఇంకో పలకలు వ్రాసి ఇచ్చాడు. అంటే దేవుడు ఆమోదించాడు. మనలో హావభావాలను పెట్టింది దేవుడు, మనలో హావభావాలను పెట్టింది దేవుడు. మన హావభావాల్ని రెస్పెక్ట్ ఇచ్చే దేవుడు ఆయన, మన కోపాన్ని రెస్పెక్ట్ ఇచ్చే దేవుడు ఆయన. అక్కడ దేవుడు కోపం వల్ల, కానీ మనకెందుకు కోపం? పరిశుద్ధం అంటే అక్కడ దేవుని ఆజ్ఞ 2వ ఆజ్ఞే మీరుతూ ఉన్నప్పుడు ఇక ఈ పలకలు పట్టుకుని ఎవరికి ఇవ్వాలి అక్కడ? కాబట్టి పగలు కొట్టాడు, దేవుడు దాన్ని ఖండించాడు, దేవుడు మరలా ఇచ్చాడు. తర్వాత ఇక్కడ మీరు ఏమన్నారు అంటే మోషే యెహోవాకు బుద్ధి చెప్పాడు అన్నారు. అసలు ఏంటన్నా అసలు ఆ పదం ఏంటి? మానవుడు దేవుడికి బుద్ధి చెప్పడం వింటున్నాను. ఇక్కడ వినండి, ఆయన ఫాదర్ అయినప్పుడు బిడ్డలు మాట్లాడే ప్రతి మాటను వింటాడు. ఇఫ్ ఈజ్ ఫాదర్ హీ లిజన్స్ టు హిస్ చిల్డ్రన్. నేను ఇప్పుడు నా కొడుకున్నాడు, వాడు ఏదో మాట్లాడుతుంటాడు, ఏదేంటి చెప్తుంటాడు, ఏడు సలహాలు ఇస్తుంటాడు, అలా ముచ్చటగా వింటూ ఉంటాను. రీజన్ ఏంటంటే వాడు నా కొడుకునే ఫాదర్ని. దేవుడు ఫాదర్, ఆయన సృష్టికర్త. దేవుని పక్షాన మోషే రోషం ఏంటి అన్నది అక్కడ తెలియబడుతుంది తప్ప మోషే దేవుడికి బుద్ధి చెప్తున్నాడు. అసలు ఆ పదప్రయోగం ఎలా చేస్తారో నాకు అర్థం కావట్లేదు. తర్వాత అక్కడ నా పక్షాన ఉన్న వాళ్ళంతా రండి అనగానే లేవీలు ఎందుకు వచ్చారు, మిగతా వాళ్ళంతా దేవుని పక్షాన కాదా అని అంటే అక్కడ రమ్మంటూ ఉన్నది విందు భోజనానికి కాదు. అందరూ వచ్చి విందు భోజనం దేవుని పిలవట్లేదు. ఎవరైతే పాపం చేశారో వాళ్ళని నరికి చంపడానికి రండి అంటున్నాడు. అలా దేవుని పక్షాన్ని రోషం వచ్చి నరికి చంపేటువంటి ఆ గుణం కలిగిన వాళ్ళు లేవీలు. అందుకని వాళ్ళు ముందుకు వచ్చారు. అంతేకాని విందు భోజనానికి కాదు రమ్మన్నది. అక్కడ మన్నా గురిచేటప్పుడు అందరూ రమ్మంటే అందరూ వచ్చారు, కూర్చుకున్నారు. ఈ ఉదాహరణకి ఇప్పుడు మనలో 50 మంది 60 మంది ఉన్నాం అనుకోండి ఉదాహరణకి. ఇప్పుడు అందరికి కత్తిచ్చి ఒక గొర్రెనో మేకనో గోయమంటే ఎంతమందికి వస్తారు ఇక్కడ పీకను తెంపుతారు? నేనైతే ఖచ్చితంగా తెంపలేను, నాకు రక్తం చూస్తే అది అలాగ ఉంటుంది. కాబట్టి అక్కడ రమ్మన్నది లేవీయుల్ని విందు భోజనానికి కాదు, చంపడానికి. అలా 3000 మంది చంపిన దానికి వచ్చింది ఎవర్రా అంటే కనికరం లేకుండా చంపడానికి వచ్చిందంటే లేవీయులు. కాబట్టి అందరూ యెహోవా వ్యక్తులు కాదా అంటే ఒక టెక్స్ట్ చదివేటప్పుడు ఈ మాత్రం కూడా ఎందుకు అవగాహన లేదన్నది నా ఉద్దేశం. ఇకపోతే కొండల్లో కూర్చోబెట్టి ఏమంటారు, ఇక చాలా చెప్పారు మా కొండల్లో కూర్చోబెట్టి ఏంటేంటో అని. మరి కొండల్లో ఊరకే కూర్చోబెట్టాడా? ఉదయాన్న మన్నా కూర్చుంది కదా, మన్నా కూర్చుకొని 12వ అధ్యాయం మన్నా ఇదేమి ఏమంటారు 12వ అధ్యాయం తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు మన్నా కొనడం ప్రారంభమైంది కదా. మరి మన్నా తీసుకొని నిర్గమకాండం 16 చూడండి, నిర్గమకాండం 12 అన్నారు చూడండి. 12 అన్నాను, మానవులు అన్న తర్వాత ఒక మాట స్లిప్ అవుతుంది, డాట్ కాదు కదా అది. చూడండి 16వ అధ్యాయంతో మన్నా గురించినటువంటిది. ఆ మన్నా తీసుకొని రొట్టెలు చేసుకొని ఊరక కూర్చొని తినడానికి ఏమి ఇబ్బంది ఏంటి? మనం బయటికి వెళ్ళి పని చేసుకుంటే అది తిండి కోసమే, అది ఊరక పెట్టాడు. రొట్టెలు చేసుకొని తినడానికి ఏమి? అదే కొండలో కూర్చోబెట్టి ఇక వర్ణించేస్తారు, ఒక సినిమా చూపించేస్తారు, ఒక ప్యాథటిక్ సినిమా చూపించారు. కాదు, కొండలో కూర్చోబెట్టి మన్నా పెట్టి వాళ్ళని పోషించాడు ఆయన. ఏం కూర్చోవడానికి? కొండలో కూర్చోబెడితే మీరు అన్నట్టుగా జేర్లు పాములు ఉంటే ఎంతమంది పోవాలి? ఒక్కడు పోవలేదే, ఒక్కడు చచ్చిపోలేదే. కాబట్టి ఇక్కడ వాళ్ళు తిరుగుబాటు చేసిన వాళ్ళే పోయారు. తర్వాత మార్గాయాసం చేత వాళ్ళు చూడు ఇంత చుట్టూ తిరిగారు. మార్గాయాసం అంటే మరి మోషేకి ఎందుకు రాలి మార్గాయాసం? ఆయనకి ఎంత వయసు అప్పుడు? 120 సంవత్సరాలు. మొట్టమొదటి రావాల్సిన మార్గాయాసం ఆయనకే కదా. 120 80 సే 60 ఇయర్స్ అనుకుందాం. సే 60 ఇయర్స్, 80 కూడా వద్దు, 60 అనుకుందాం. అప్పుడు 80 అని చెప్పండి, అనుకో అసలు. ఓకే, అంటే పెద్దోళ్ళు కదా, ముందు అలిసిపోవాలా? మరి వీళ్ళంతా కొత్త తరం వ్యక్తులు కదా, సంఖ్యాకాండంలో వచ్చింది 14 తర్వాత కొత్త తరం వీళ్ళంతా. మరి కొత్త తరం వ్యక్తులు ఎంత వయసు ఉంది వీళ్ళకి? 20 ఏళ్ళ మొదలకు పైప్రాయం. అంటే వీళ్ళు ఎందుకు కలిసిపోయారు? పెద్దోడు కలిసిపోకుండా. మోషే కంటే పెద్దవాళ్ళు లేరని తెలియదు కదా, అక్కడ చెప్పలేదు కదా. మోషే కంటే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కదా. ఆ పాత తరంలో మిగిలింది మోషే ఉన్నాడు కదా. మోషే కంటే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు.
సరే, ఓకే, మీరు మాట్లాడండి. మోషే కంటే పెద్దోళ్ళు కూడా ఉండొచ్చు. సరే, మాట్లాడండి. వాళ్ళు ఎందుకు కలిసిపోవాలి, వీళ్ళు ఎందుకు కలిసిపోయారు? సరే, దేవుడు కోపగించుకున్నప్పుడు అందరిని చంపకుండా వీళ్ళని ఎందుకు చంపాడు? కాబట్టి సనగడం అన్నది అందరు చేయలేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో, నాకు 15 నిమిషాలు కదా ఉండదన్న, అవునండి. 15 నిమిషాలు. ఓకే, కొరింథీయులకు రాసిన ఇంకా పత్రిక 5 నిమిషాలు ఉంది. ఒక 5 నిమిషాలు నేను చదివిపిస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనం నుంచి, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించరి. వారిలో కొందరు, అందరు కాదు. కాబట్టి మార్గాయ సనిగింది ఎవరంటే అందరు కాదు, కొందరు. కాబట్టి కొందరు పోతూ వచ్చారు. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని దేవుడు శిక్షిస్తాడు. ఇంతవరకు అన్నిచ్చినటువంటి ప్రశ్నలు అన్నీ అయిపోయాయి. అయితే చివరిగా నాకు 15 నిమిషాల్లో నేను ఈ కెమెరా ముఖంగా నా క్రైస్తవ సమాజాన్ని చెప్పే విషయం ఏంటంటే, క్రైస్తవులారా, ఒక నిమిషం మీకు సమయం ఉంది కాబట్టి ఇప్పుడు ప్రశ్నలు అయిపోయాయి అనుకుంటున్నారు కదా. అవును, ఇప్పుడు నేను వచ్చేటప్పుడు ఫిలిస్తీన్లకు భయపడి లే, నా సమయాన్ని మాట్లాడేసేయాలి. మీరు ఇంటర్ఫేర్ కాకూడదు. నా సమయాన్ని మాట్లాడేసుకోవాలి. 10 నిమిషాలు. ప్రశ్నలు అయిపోయినాయి అన్న సమాధానం లే, ప్రశ్నలు అయిపోతాయని అయిపోలేదంటే నా ఇష్టం. నా 10 నిమిషాలు డాన్స్ చేసుకుంటాను, అంతే, నా ఇష్టం. ఓకే, ఇప్పుడు వినండి. క్రైస్తవ సమాజం చెప్తుంది ఏంటంటే, మీరు డిబేట్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ గ్రంథాలు ప్రశ్నించండి మీరు అన్నారు కదా. ఇంతవరకు జరిగినటువంటి డిబేట్లో వాళ్ళ గ్రంథాలు ఒక్కదాన్ని కూడా టచ్ చేయకుండా, చివరికి వాళ్ళు పేరెత్తినా సరే దాన్ని స్కిప్ చేస్తూ కేవలం బైబిల్ మాత్రం ఇంతవరకు మాట్లాడాను. సాయంకాలం మాట్లాడతాను, రేపు మధ్యాహ్నం కూడా మాట్లాడతాను. నేను చచ్చిపోయేంత వరకు ఈ బైబిల్ గురించి మాట్లాడతాను. బైబిల్లో చచ్చిపోయేంత వరకు చెప్పినా సరే చెప్పేంత సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఎందుకని వాళ్ళ గ్రంథాలు తగిలి వాళ్ళ రోషానికి కారణమై వాళ్ళు సువార్త చెప్పనివ్వకుండా మా దేవుని ఎందుకు అంటున్నారు అనేటువంటి ఒక విద్వేషపూరితమైనటువంటి సమాజాన్ని ఎందుకు తయారు చేస్తున్నారు క్రైస్తవులు? కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి ఇతర మతాలకు సంబంధించిన గ్రంథాలు పక్కన పెట్టి ఈ బైబిల్ చదవడం ప్రారంభించండి.